అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో 7 రోజుల తర్వాత వినాయక నిమజ్జనం భారీ ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, మొత్తం సింహకోట వినాయకుడు కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కదిరిలో ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద ఈరోజు సింహకోట వినాయకుడు అయితే ఇప్పుడు పురవీధుల్లో ఇక్కడ ఏదైతే ఉందో ఊరేగింపుగా వెళ్ళి ఈరోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపు 100 నుంచి 200 వినాయకుడి విగ్రహాలు ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతాయి. ఈ అనంతపురం జిల్లాలో ఈరోజు 7వ రోజు కదిరిలో జరిగితే మొత్తం నెక్స్ట్ 9 రోజులకి సంబంధించి మరి హిందూపురంలో 9వ రోజు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు కూడా చూడొచ్చు, చాలా భారీ స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను కూడా అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో కూడా పోలీసుల్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఇక్కడ డిఎస్పీలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, పోలీసు ప్రొటెక్షన్తో ఇక్కడ కదిరి నియోజకవర్గం, కదిరి పట్టణంలో భారీ స్థాయిలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి నేపథ్యం. ఈరోజు ఇప్పుడు దాదాపు 3-4 గంటల నుంచి ప్రారంభమైనటువంటి నిమజ్జన కార్యక్రమం రేపు ఉదయం వరకు కొనసాగే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ, ముఖ్యంగా ఎందుకంటే ముస్లింలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడో జరిగినటువంటి చిన్న అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా గణేష్ నిమజ్జనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. చాలామంది డిఎస్పీలు కూడా ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు డిఎస్పీలు ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. ధర్మారం డిఎస్పీ కూడా ఇక్కడ విధులకు వచ్చినటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు, ఎటువంటి పర్యవేక్షణ జరుగుతుంది డిఎస్పీని అడుగుతాం. సార్, ఇక్కడ ఎటువంటి నిమజ్జన కార్యక్రమం ఎలా జరుగుతుంది? నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందండి. బేసిక్ రూల్స్ ఏవైతే ప్రతిసారి పాటిస్తున్నారో ఆ రూల్స్ ప్రకారమే ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. ఇలా వచ్చే మెయిన్ విగ్రహాలు 4 మాత్రం ఇట్లా పోతాయి. మిగిలిన విగ్రహాలన్నీ కూడా ఇటువైపు నుంచి పంపించడం జరుగుతుంది. వేమారెడ్డి సర్కిల్ మీద నుంచి తగిన రకాల చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. సార్, ఎన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉంటుంది? ఎంత సమయం అంటే రేపు తెల్లవారుజామున వరకు జరిగే అవకాశం ఉంటుంది? ఐడియా లేదు, చూడవచ్చు భారీ ఎత్తున మెన్ను కావచ్చు, పోలీసులు కావచ్చు పర్యవేక్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా కూడా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ కదిరి పట్టణంలో ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంబంధించి వినాయకుడి విగ్రహం ఇప్పటికే ఊరేగింపు జరిగింది. ఊరేగింపు మొదలైనటువంటి ఇది కదిరిలో సింహకోటకు సంబంధించి వినాయకుడి విగ్రహం ఇప్పటికే తరలి వెళ్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా చూడొచ్చు, భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సింహకోట వినాయకుడి నిమజ్జనానికి ఇప్పటికే మూవ్ అవుతున్న ప్రజలు పురవీధుల్లో కదిరి నగరంలో ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు దాదాపు 150 నుంచి 200 వినాయకుడి విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం కార్యక్రమం చేస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ కదిరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు అప్రమత్తమైనటువంటి నేపథ్యం అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు కదిరిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం పగడ్బందీ చర్యలు చేపట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.